నమస్తే, నేను రాజేశ్వరి. చూడండి ఎండకి ఎంత బాగా కనబడుతున్నాయి కదా గప్పీస్. అన్ని గప్పిలు కూడా పెద్దగా అయింది, ఒక గప్పికి పెద్దగా అయింది. అయితే ఇలా మొలకెత్తినాయి కదా, అవి ఎంతకే అయితే లేవు, ఇగో ఇట్లా ఉన్నాయి. నేనేం చేస్తా, మెల్లగా రాళ్ళు తీసి ఈరోజు నాటేసుకున్నా. అదో అన్నీ నాటేసుకున్నా. ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి. ఇంట్లో ఒకటి ఉంది, చూపిస్తాను ఆగండి. ఇక ఇంట్లో ఒకటి వస్తుంది చూడండి, మధ్యలో పగిలి విత్తనం మొలకెత్తుతుంది ఇది. అందుకని చెప్పి ఇంట్లో నీళ్ళు పోసి పెట్టినా, చూద్దాం. ఇది మళ్ళీ ఇంట్లోనే పెట్టుకున్నా. ఇంకా ఇంట్లోకి ఏమైనా వస్తే చూస్తే, లేదంటే మళ్ళీ ఇట్లా మన విత్తనాన్ని ఇట్లా గీరాల, మంచి గచ్చున్న గోడ గీరుకుంటే ఆ ఫ్రంట్ అనేది పోతుంది, ఫ్రంట్కి పోయి మొలకెత్తుతుంది. ఇప్పుడు ఇక్కడ గీరినా కానీ రాలే, అట్లా బాగుంది కదండి. నాకైతే గప్పీస్ని చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక పిల్లి వచ్చిందండి, పిల్లి వచ్చింది కానీ దానికి మళ్ళీ తెలవాలో మళ్ళీ ఏందో కానీ చూసి వెళ్ళిపోయింది. ఇక్కడ తిరిగింది పిల్లి. సరే అండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని గప్పీస్ ఇట్లా క్లియర్గా కనబడడం అదొక పెద్ద ఆనందం అయిపోయింది. నాకైతే దొరుకుతలేవండి అవి లోటస్, ఏవి దొరుకుతలేవు. ఎక్కడ ట్రై చేసినా నాకు దొరుకుతలేవు. తెచ్చి పెట్టుకుందామంటే సరే, ఇంక ఇవే అయితే ఏమో చూద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.